ఇసుక నిత్యావసర ధరల నియంత్రణపై రోడ్ల పరిస్థితిపై అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు సమీక్షించారు. ఇసుక విధానంలో చేపట్టాల్సిన మార్పు చేర్పులపై అధికారులకు సూచనలు చేశారు. గత ప్రభుత్వంలో ఇసుక మాఫియా వ్యవహారాలపై చర్చించినట్లు సమాచారం. మరోవైపు సీఎం చంద్రబాబు రేపు అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. రాజధాని పరిస్థితులపై శ్వేతపత్రం విడుదలకు తుది కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు 3 శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ఇసుక, రోడ్లు, నిత్యావసర ధరల నియంత్రణపై సీఎం సమీక్ష చేపట్టారు. ఇసుక విధానంలో చేపట్టాల్సిన మార్పు చేర్పులపై సమీక్షించారు. గత ప్రభుత్వంలో ఇసుక మాఫియా వ్యవహారాలపై చర్చించారు. పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇసుక మాఫియా నడిచిందని చర్చకు వచ్చినట్లు సమాచారం. ఇసుక మాఫియా అరాచకాల వల్ల ఏకంగా అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయిందని అప్పట్లో ఆరోపణలొచ్చాయి. గత ప్రభుత్వం రోడ్ల నిర్మాణం విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని గతంలో తెలుగుదేశం ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో ముందుగా రోడ్ల మరమ్మతుపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. సీఎం చంద్రబాబు రేపు అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. రాజధాని పరిస్థితులపై శ్వేతపత్రం విడుదలకు మంత్రి నారాయణ తుది కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. రేపు శ్వేతపత్రం విడుదల చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రికి మంత్రి నారాయణ అధికారులు బ్రీఫింగ్ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం గత 5 ఏళ్లలో వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టించారని హోంమంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. పోలీసులు పనిచేయడానికి సరైన వసతులు లేవని, మహిళా పోలీసులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. పోలీస్ క్వార్టర్స్ శిథిలావస్థలో ఉన్నాయన్నారు. జైల్లోనే గంజాయి డీ అడిక్షన్ సెంటర్ పెట్టాలని ఆలోచిస్తున్నామన్నారు. ఈరోజే సిఎస్ఆర్ నిధులతో 76 టెస్టులు నిర్వహించి ఒక ల్యాబ్ ప్రారంభించామన్నారు. విశాఖ సెంట్రల్ జైలుని హోంమంత్రి వంగలపూడి అనిత సందర్శించారు. అనంతరం హోంమంత్రి మాట్లాడుతూ జైలు లోపల పరిస్థితులు చూస్తే హృదయ విదారకమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పుకొచ్చారు. 10,000 కోసం గంజాయి కేసుల్లో ఇరుక్కొని జైల్లో మగ్గుతున్నారన్నారు. ప్రధాన నిందితులు మాత్రం దర్జాగా బయట తిరుగుతున్నారని మండిపడ్డారు. క్షమాభిక్షకులకు కూడా 5 ఏళ్ల నుంచి నిలిపివేశారన్నారు. లోపల అనేక వస్తువులు తయారు చేస్తున్నారని, వాటిని అమ్మకాలు చేసేందుకు కూడా తాము ఆలోచన చేస్తామని చెప్పారు. గంజాయిని అరికట్టేందుకు మంత్రుల సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేశామన్నారు. వాస్తవ పరిస్థితులు తెలుసుకునేందుకు ఈరోజు జైల్లో పర్యటించామన్నారు. కనీసం బెయిల్ మంజూరు చేసుకోలేక అనేక మంది జైల్లో మగ్గుతున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. నేను మళ్ళీ చెప్పాను, బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే రిపీట్ చేస్తే కనుక మిమ్మల్ని ఎవరో రక్షించే పరిస్థితి లేదు. నిజంగా తప్పు చేయకుండా లోపలికి వెళ్ళారంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోని మనం టాలరేట్ చేయకూడదు, వాళ్ళకి ఏదో రకంగా జరగాలి. కానీ నిజంగా తప్పు చేసినప్పుడు గట్టి పరిస్థితుల్లో శిక్ష పడాలి. స్కూల్స్, కాలేజెస్ కాన్షియన్సీ తున్లో ఈరోజు ఒక అతను నాతో చెవులో చెప్తున్నాడు, 7 సంవత్సరాల పిల్లోడు గాంజా తీసుకొని రోజు ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక ఆర్ఫాన్ అబ్బాయి ఆ అబ్బాయి వాళ్ళ కేర్ టేక్ తీసుకున్న వాళ్ళు చూపించి వాళ్ళ పేర్లు బయటకు చెప్పకుండా జస్ట్ నాకు ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేసి 7 సంవత్సరాల కుర్రోడు గాంజాయి వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు తెలుసా అండి. కొంతమంది పిల్లలతో మాట్లాడుతుంటే భయం వేస్తుంది, నిజంగా లిటరల్లీ భయం వేస్తుంది. నేను డే ఫస్ట్ నుంచి గాంజాని అరికట్టాలంటే వీళ్ళంటి వాళ్ళని తీసుకొచ్చి మనం ఎంతమందిని 2,000 మందిని కాదు 20,000 మందిని అరెస్ట్ చేసినా కూడా గాంజా అరికట్టాలి. మనం గాంజాని అరికట్టాలి అంటే ఫస్ట్ థింగ్ ట్రాన్స్పోర్టేషన్ బంద్ చేయాలి. సెకండ్ థింగ్ ఎవడైతే మెయిన్ వెండర్ ఉన్నాడో వాడిని పట్టుకోవాలి. అసలు ముఖ్యంగా ఏమంటానంటే ఎవడైనా పట్టుకున్న తర్వాత కూడా బై డిఫాల్ట్ బెయిల్స్ వస్తున్నాయి. చాలామందికి ఏంటంటే 180 రోజుల్లో కనుక ఛార్జ్షీట్ వేయకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు డిఫాల్ట్ బెయిల్ వచ్చేస్తుంది వాళ్ళకి. వాడు బయటకు వెళ్ళి ఏం చేస్తాడు, దర్జాగా అదే పని మళ్ళీ చేస్తున్నాడు. ఈసారి మేము ఏం చెప్పాలంటే డెఫినెట్గా మేము లీగల్ వాళ్ళతో కూడా మాట్లాడి డిఫాల్ట్ బెయిల్ మీద ఎవరైతే తిరుగుతున్నారో వాళ్ళందరినీ కూడా రీకాల్ చేయాలి, వాళ్ళు అసలు వాళ్ళని ఎంక్వైరీ చేయాలి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని కొన్ని మేమైతే ప్లాన్ ఆఫ్ యాక్షన్లో పెట్టుకున్నామంటే డెఫినెట్గా చేస్తాం. విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ఈ నెల 6వ తేదీ నుంచి విశేషమైన ఆషాఢ మాసంలో మహిళలు పవిత్ర సారె సమర్పణ, శాకాంబరి ఉత్సవాల కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తామని ఈవో కెఎస్ రామారావు తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని సారె సమర్పించనున్న నేపథ్యంలో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం నందు ఈ నెల 6వ తేదీ నుంచి వచ్చే నెల ఆగస్టు 4వ తారీఖు వరకు ఆషాఢమాస మహోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఈవో కెఎస్ రామారావు సిటీ కేబుల్కు తెలిపారు. లోక కళ్యాణార్థం జగన్మాత శ్రీ కనకదుర్గ అమ్మవారికి మహిళలు పవిత్ర సారె సమర్పించడం శుభప్రదమన్నారు.
హిందూ ధార్మిక ఆధ్యాత్మిక సంస్థలు భజన బృందాలు వివిధ దేవాలయాల నుండి సారె తీసుకొచ్చి అమ్మవారికి సమర్పిస్తారని తెలిపారు. ప్రతి సంవత్సరం మాదిరిగా మహామండపం 6వ అంతస్తులో అమ్మవారి ఉత్సవమూర్తిని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని తెలిపారు. ఆషాఢ శుద్ధ త్రయోదశి నుండి ఆషాఢ శుద్ధ పౌర్ణమి వరకు అనగా ఈ నెల 19 నుండి 21వ తారీఖు వరకు దేవస్థానం నందు జరుగు శాకంబరీదేవి మహోత్సవాలను ప్రతి ఏటా మాదిరిగా విజయవంతంగా నిర్వహిస్తామని తెలిపారు. అమ్మవారికి శాకంబరీదేవిగా కూరగాయలు ఆకుకూరలు పండ్లతో విశేషంగా అలంకరించి పూజా వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈవో రామారావు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండి ప్రజలు రైతులు సుఖశాంతులతో జీవించాలని వైదిక కమిటీ సూచనల మేరకు అమ్మవారికి శాకంబరి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని ఈవో కెఎస్ రామారావు తెలిపారు. ఆషాఢ మాసం యొక్క ప్రత్యేకతల్లో శాకంబరి ఉత్సవాలు పూజలు ఒక ప్రత్యేకత. శాకంబరి అంటే అమ్మవారు మన యొక్క సుఖ సంతోషాల కోసం ఆరోగ్యాల కోసం వివిధ శాఖలను అంటే కూరగాయలను తర్వాత ఆకుకూరలను పండించి మనల్ని రక్షిస్తున్నారనే ప్రగాఢమైనటువంటి నమ్మకంతో సుభిక్షంగా ఉండడానికి కోసం భక్తులు అవే శాఖలను సమర్పించి అమ్మవారికి అదొక ఉత్సవంగా చేసుకుంటారు. అమ్మవారి కరుణ అందరి మీద ప్రసరించడంతో పాటు వారి యొక్క ఆరోగ్యాలు కూడా అమ్మవారు చూసుకుంటారని భక్తుల విశ్వాసం. వాళ్ళ యొక్క విశ్వాసాలకు తగినట్టుగా ఆలయం కూడా వివిధ రకాలైనటువంటి కూరగాయలతోని ఆకుకూరలన్నీ తీసుకొని అలంకారప్రాయంగా అమ్మవారికి సమర్పిస్తూ ఇది ఒక వేడుకలాగా నిర్వహించడం జరుగుతుంది భక్తుల కోరిక మేరకు. అలాగే వారికి ప్రసాదం కూడా ఆ రోజు వారికి ప్రసాదం కదంబాన్ని కూడా తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. ఈ 19వ తారీఖు నుంచి 20 వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఈ శాకంబరి ఉత్సవాలను విశేషంగా శాసనసభ్యుల కోటాలో శాసన మండలిలో ఏర్పడిన 2 ఖాళీల ఎమ్మెల్సీ స్థానాలకు జనసేన పార్టీ తరపున అభ్యర్థిగా పిడుగు హరిప్రసాద్, తెలుగుదేశం పార్టీ తరపున సి రామచంద్రయ్య నేడు నామినేషన్ దాఖలు చేశారు. తమకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించిన టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ధన్యవాదాలు తెలిపారు. శాసనసభ్యుల కోటాలో శాసన మండలిలో ఏర్పడిన 2 ఖాళీల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల నామినేషన్ ప్రక్రియ శాసనసభ కమిటీ హాల్లో నేడు జరిగింది. జనసేన పార్టీ తరపున అభ్యర్థిగా పిడుగు హరిప్రసాద్, తెలుగుదేశం పార్టీ తరపున సి రామచంద్రయ్యలను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రతిపాదిస్తూ నామినేషన్లు దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి ఎం విజయరాజు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి పివి సుబ్బారెడ్డి నామినేషన్లు స్వీకరించారు. జనసేన పార్టీ ప్రతినిధులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, లోకం మాధవి, మండలి బుద్ధప్రసాద్, తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు పయ్యావుల కేశవ్, ఎన్ఎండి ఫరూక్, జోలకంటి బ్రహ్మానందరెడ్డి, ఏలూరి సాంబశివరావు హాజరయ్యారు. తమకు ఎమ్మెల్సీ బాధ్యతలు అప్పగించినందుకు హరిప్రసాద్, సి రామచంద్రయ్య ధన్యవాదాలు తెలిపారు. ప్రజాప్రతినిధిగా శాసనసభలో అర్థవంతమైన చర్చలకు తమ వంతు కృషి చేస్తామన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నా పేరు ప్రతిపాదించగానే పెద్ద మనసుతో అంగీకరించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, తెలుగుదేశం నాయకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇంతకాలం నాకు పార్టీలో వెన్నుదన్నుగా నిలిచిన మా నాయకులందరికీ, కార్యకర్తలందరికీ, ప్రేమాభిమానాలు చూపిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ ఎమ్మెల్సీ బాధ్యత నా మీద మరింత బరువు బాధ్యతలను పెంచింది. మీ అందరికీ తెలుసు, నేను మీడియా రంగం నుంచి ఇక్కడి వరకు వచ్చాను. ఆంధ్రప్రదేశ్లో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ప్రజలు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారనేది నాకు ఎంతో కొంత అవగాహన ఉంది. పాత్రికేయుడిగా పరోక్షంగా ఆ సమస్యలు పరిష్కారం చేయడానికి ఎన్నాళ్ళు కృషి చేశాను. ఇప్పుడు ప్రత్యక్షంగా సేవ చేయడానికి ఇది ఒక అవకాశంగా భావిస్తున్నాను. నా వంతు ప్రజలకి మేలు చేయడానికి శక్తి వంచన లేకుండా నా ప్రయత్నం నేను జరుపుతాను. అదేవిధంగా జనసేన పార్టీ పురోభివృద్ధికి ప్రతి ఒక్క కార్యకర్తను పార్టీని రీచ్ అవుట్ చేయడానికి నా వంతుకు నేను కృషి చేస్తాను. తప్పకుండా పార్టీ ఆశయాలకు అనుగుణంగా నేను ప్రవర్తిస్తున్నాను, ప్రమాణం చేస్తున్నా. ఇంతకుముందు నేను కౌన్సిల్ మెంబర్గా ఉన్నప్పుడు ఆ రాక్షస పాలనను వ్యతిరేకించి నేను రాజీనామా చేశాను. కానీ నా రాజీనామాను చాలా క్రూయల్గా, చాలా కఠినంగా డీల్ చేశారు నా దాన్ని ఇంతకుముందు రూలింగ్ పార్టీ. అయినా కూడా నేను పెద్దగా సీరియస్ తీసుకోలేదు. నేను ఎంతో ప్రిపేర్డ్గా ఉన్నా దాని గురించి. ఈ రాష్ట్రంలో ఎన్నో లక్షల మంది అనుభవించారు ఇబ్బందులు. నేను అనుభవించే ఇబ్బంది ఎంతలే అని నేను తృప్తి పట్టడం జరిగింది. ఆ విధంగా కక్ష సాధింపుగా చేయటం జరిగింది నా పైన.
కానీ దాన్ని గ్యాప్ ఫిలప్ చేసడానికి మా లీడరు నాకు ఇచ్చినాడేమో అని కూడా నేను ఒకసారి అనుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తలని ఈ విధంగా వాళ్ళ సాధక బాధకాలు తెలిసి ప్రవర్తిస్తున్నాడు అనేది చాలా సంతోషకరమైన విషయం. నేను పార్టీ క్యాడర్ అంతా ఈ విషయం తెలియజేస్తాను. ఆయనకు నేను నాకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వైఎస్ఆర్సీపీ నాయకులు మింగేసిన డబ్బును రెవెన్యూ రికవరీ చట్టం ద్వారా లేదా ఏదైనా ఇతర ప్రత్యేక చట్టం ద్వారా తిరిగి రాబట్టాలని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు సూచించారు. గత 5 ఏళ్లలో జగన్ సర్కార్ చేసిన ఆర్థిక నష్టాన్ని అధిగమించేందుకు ప్రభుత్వం చేపట్టిన సానుకూల పురోగతి చర్యలు అభినందనీయమన్నారు. వెయిన్స్ అండ్ మీన్స్ ఓడిని జాగ్రత్తగా ఉపయోగించాలని ఆయన సూచనలు చేశారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ఆర్థిక మంత్రిగా రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి, ఆర్థిక స్థిరత్వానికి దోహదపడే తన పరిశీలనలు, సూచనలను సీఎం దృష్టికి తీసుకెళ్లారన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు మింగేసిన డబ్బును రెవెన్యూ రికవరీ చట్టం అమలు లేదా ఏదైనా ఇతర ప్రత్యేక చట్టం ద్వారా తిరిగి రాబట్టాలని ఆయన సూచించారు. జగన్ సర్కార్ గత 5 ఏళ్లలో చేసిన ఆర్థిక నష్టాన్ని అధిగమించేందుకు కూటమి ప్రభుత్వం చేపట్టిన సానుకూల పురోగతి చర్యలు అభినందనీయమని యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. మాజీ ఆర్థిక మంత్రిగా తన అనుభవంతో 15 అంశాలను సూచిస్తున్నట్లు చెప్పారు. ఇవి ఎన్నికల మేనిఫెస్టో అమలుకు తోడ్పాటుతో పాటు రాష్ట్ర ఖజానా ఆర్థిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని యనమల లేఖలో అభిప్రాయపడ్డారు. పన్ను ఆదాయాలను క్రమబద్ధీకరించడం, కేంద్రం నుంచి అధిక డెవల్యూషన్ 41 లేదా 42% వాటాను కోరుతుందని యనమల అన్నారు. సహేతుకమైన స్థిరమైన రుణాలు ఇప్పుడు కంటే ఎక్కువ గ్రాంటీన్ ఎయిడ్ కోసం కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించాలని తెలిపారు. ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్కు కేంద్ర రుణాల కోసం కేంద్రాన్ని అభ్యర్థించాలని సిఫార్సు చేశారు. అలాగే వెయిన్స్ అండ్ మీన్స్ ఓడిని జాగ్రత్తగా ఉపయోగించాలని లేఖలో పేర్కొన్నారు. వైసీపీ అధినేత జగన్పై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో స్పష్టమైన వైఖరి అవసరమని, ఈ విషయాన్ని జగన్ తెలుసుకోలేకపోయారన్నారు. జగన్ న్యూట్రల్ స్టాండ్ తీసుకోవడం వల్లే వైసీపీ తీవ్రంగా నష్టపోయిందన్నారు. బీజేపీతో ఉంటే ఉన్నామని, లేకపోతే లేమని జగన్ గట్టిగా చెప్పలేకపోయారన్నారు. అసెంబ్లీలో సభ్యుల సంఖ్యను బట్టి ప్రతిపక్ష హోదా ఉంటుందని, అయితే తప్ప ఓట్ల శాతం బట్టి ఉండదన్నారు. జగన్ హయాంలో ప్రజాస్వామ్యం కూని అయిందన్నారు. జగన్ న్యూట్రల్ స్టాండ్ తీసుకోవటం వల్లే వైసీపీ తీవ్రంగా నష్టపోయిందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే ఇస్తే సరిపోదని, అభివృద్ధి కూడా కావాలని నారాయణ అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకపోవటం వల్లనే వైసీపీకి 11 స్థానాలు వచ్చాయన్నారు. న్యూట్రల్ స్టాండ్ వలన జగనే కాదని కేసీఆర్, నవీన్ పట్నాయక్ కూడా తీవ్రంగా నష్టపోయారన్నారు. బీజేపీతో కలిసి వెళ్లాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారని, అది వాళ్ల వరకు కరెక్టేనని నారాయణ అన్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై సమీక్ష నిర్వహించామన్నారు. రిషికొండ భవనాలు నిర్మించేటప్పుడు ప్రతిపక్ష నేతలను అక్కడకు జగన్ సర్కార్ వెళ్లనీయలేదన్నారు. ఈ భవనాల్ని కూటమి ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగించాలని నారాయణ తెలిపారు. కూటమిలో పవన్ కళ్యాణ్ డైనమిక్ పాత్ర పోషించారన్నారు. పవన్కు మంచి సినిమా పాపులారిటీ ఉందని, అది ఎన్నికల్లో ప్లస్ అయిందన్నారు. అందుకే పోటీ చేసిన అన్ని చోట్ల జనసేన గెలిచిందన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనివ్వబోనని పవన్ ముందే చెప్పారని అన్నారు. భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తున్న స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ భారతదేశంలో తనకంటూ ప్రాముఖ్యత చాటుకుందని ఆ సంస్థ డైరెక్టర్ శ్రీకొండ రమేష్ తెలిపారు. దశాబ్దిన్నర కాలంగా విజయవాడ ప్లానింగ్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ భావితర ప్లానింగ్ ఆర్కిటెక్చర్ విద్యార్థులను మంచి పరిశోధకులుగా తయారు చేసి వారికి మంచి వృత్తి నిపుణులుగా తీర్చిదిద్దేందుకు విజయవాడ స్పా విశేష కృషి చేస్తుందని తెలిపారు. నగరంలోని రమేష్ ఆసుపత్రి ఎదురుగా ఉన్న సెంట్రల్ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ సెమినార్ హాల్ నందు డైరెక్టర్ శ్రీకొండ రమేష్, రిజిస్ట్రార్ కెవి ఉమామేశ్వరరావు, అకాడమిక్ డీన్ ప్రొఫెసర్ డాక్టర్ అయాన్ కుమార్, పలువురు వివిధ విభాగాల అధిపతులు కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ శ్రీకొండ రమేష్ మాట్లాడుతూ స్పా యూనివర్సిటీ ప్రస్తుతం 17వ సంవత్సరంలో అడుగుపెట్టిందని డైరెక్టర్ శ్రీకొండ రమేష్ తెలిపారు. విజయవాడ స్పా యూనివర్సిటీ దిగ్విజయంగా 17వ సంవత్సరంలోకి అడుగుపెట్టిందన్నారు. ఈ 17 ఏళ్ల కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారాలతో ఆర్కిటెక్చర్ విద్యార్థులు ఎన్నో అద్భుత విజయాలను సాధించారని తెలిపారు. గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ 2 విభాగాల్లో కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. 9 మాస్టర్స్ డిగ్రీ కోర్సుల్లో ఎన్విరాన్మెంటల్ ప్లానింగు, రీజనల్ ప్లానింగు, ట్రాన్స్పోర్ట్ ప్లానింగు, సస్టైనబుల్ ఆర్కిటెక్చర్,
ఆర్కిటెక్చరల్ కన్జర్వేషన్, ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్చర్, బిల్డింగ్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్, మాస్టర్ ఆఫ్ అర్బన్ రన్ డిజైన్, మాస్టర్ ఆఫ్ డిజైన్ అందిస్తుంది. ఆర్కిటెక్చర్, ప్లానింగ్ మరియు బిల్డింగ్ ఇంజనీరింగ్లో SPAA తన డాక్టరేట్ ప్రోగ్రామ్ కల్చర్ విజయవంతంగా నిర్వహిస్తోందని చెప్పారు. 1800 మందికి పైగా నిపుణులను తయారు చేస్తుందని, ప్రస్తుతం ప్రభుత్వం, కార్పొరేట్ సంస్థలలో పనిచేయడంతో తమకు తామే స్వతంత్ర సంస్థలు ప్రారంభించుకున్నారని తెలిపారు. మన విద్యార్థుల్లో అధిక శాతం మంది విదేశీ విశ్వవిద్యాలయాల పరిశోధనల వైపు వలస వెళ్లి విజయవంతంగా స్థిరపడ్డారని రిజిస్ట్రార్ ఉమామహేశ్వరరావు తెలిపారు. మేము ఇండక్షన్ ప్రోగ్రాముకి అనుగుణంగా ఈ ప్రెస్ మీట్ కాల్ఫర్ చేయడం జరిగింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్లో మా దగ్గర PG ప్రోగ్రామ్స్, UG ప్రోగ్రామ్స్, పర్టికులర్లీ UG ప్రోగ్రామ్స్ మాస్టర్ ఆఫ్ లైక్ బ్యాచులర్స్ ఆఫ్ ప్లానింగ్, బ్యాచులర్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్, దాంతోపాటు PG ప్రోగ్రామ్స్ దగ్గర 10 కండక్ట్ చేస్తాం. ఇవన్నీ ఏంటంటే సోషల్లీ రెస్పాన్సిబుల్ ప్రోగ్రామ్స్, అర్బన్ అండ్ రీజనల్ ప్లానింగ్ అని, ట్రాన్స్పోర్టేషన్ ప్లానింగ్ అని, ఎన్వైర్మెంటల్ ప్లానింగ్ అని, ఇది ప్లానింగ్కి సంబంధించిన PG ప్రోగ్రామ్స్. అదే రకంగా ఆర్కిటెక్చర్లో సస్టైనబుల్ ఆర్కిటెక్చర్, క్లైమేట్ చేంజ్ పరంగా ఎలాంటి బిల్డింగ్స్ మనం కట్టాలనేది సస్టైనబుల్ ఆర్కిటెక్చర్లోను. They get PG diploma in a particular specialization if they exit earlier than a normal 2-year master's degree. So similarly, we have wide eligibility. We are, as Director Sir said, we are accepting people from various backgrounds, not just from architecture planning, people from fine arts, people from technology, people from other streams are also eligible to come and learn here. So that is also a very important feature not there in many universities. So this is another point. And collaborations. We have, as Director Sir already just said, already students from Sweden, from America, from Norway, from Australia, from many universities within India and outside have visited our campus and have worked together with our students on projects. కూడా చాలా క్రమశిక్షణగా, చాలా చక్కగా కావాలని సెంటర్ని ఎంచుకొని ఇక్కడ జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మిగతా సెంటర్లు భోపాల్, ఢిల్లీలో ఉన్న పిల్లల కంటే ఇక్కడ మన దగ్గర చూసుకుంటే మన ఆంధ్ర పిల్లల కన్నా బయట స్టేట్స్ నుంచి వచ్చిన పిల్లలు కూడా చాలా ఎక్కువ. వాళ్ళనగా ఇక్కడ ప్రోత్సహించడానికి కారణం వల్ల వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ కానీ, ఇక్కడ ఉన్న మా ఫ్యాకల్టీ వాళ్ళు కానీ, ఫ్యాకల్టీ వాళ్ళ నైపుణ్యంతో వాళ్ళకి చెప్పే పద్ధతి కానీ, క్లాస్ రూమ్స్ కానీ, నీట్ అండ్ క్లీన్ క్యాంపస్ కానీ, మీరు చూస్తే విజయవాడలో ఇలాంటి హార్ట్ ఆఫ్ ది సిటీలో ఇంత చక్కటి ప్లేసు, ఇంత ఆహ్లాదకరమైన వాతావరణం ప్లేసు చాలా తక్కువ. మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ సాధారణంగా అనుకుంటే మామూలుగా వేరే విజన్లో ఉంటారు, కానీ మా ఇన్స్టిట్యూట్ చూస్తే మీకు ఆ కాన్సెప్టే మారిపోతుంది. దేశ నిర్మాణ కర్తవ్యానికి ఆదాయ సేకరణ అనేది చాలా కీలకమైందని, సజావుగా సాగాలని ఆదాయ పన్ను శాఖ జాయింట్ కమిషనర్ N. అభినయ అన్నారు. పన్ను చెల్లింపుదారు నుండి పన్నులు వసూలు చేయడం తేనెటీగకు భంగం లేకుండా, పువ్వు నుండి తేనెను సేకరించినట్లేనని, సరైన మార్గదర్శకత్వం లేకుండా పన్నుల సంక్లిష్టతలను నావిగేట్ చేయడం తరచుగా ఇబ్బందులు తలెత్తుతాయని పేర్కొన్నారు. విజయవాడ డివిజన్ దక్షిణ మధ్య రైల్వే ఆదాయ పన్ను శాఖ ఆధ్వర్యంలో గాంధీనగర్ డివిజనల్ రైల్వే ఆడిటోరియంలో ఉద్యోగులు, అధికారులకు అవగాహన కల్పించారు. ముఖ్య అతిథిగా దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ శ్రీ నరేంద్ర ఏ పాటిల్, ఇన్కమ్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ N. అభినయ పాల్గొన్నారు. దేశ నిర్మాణ కర్తవ్యానికి ఆదాయ సేకరణ చాలా కీలకమైనప్పటికీ అది సజావుగా సాగాలన్నారు. చాణక్యుడు తన అర్థశాస్త్రంలో పేర్కొన్నట్లుగా పన్ను చెల్లింపుదారుడి నుండి పన్నులు వసూలు చేయటం తేనెటీగ భంగం లేకుండా పువ్వు నుండి తేనెను సేకరించినట్లేనని, సరైన మార్గదర్శకత్వం లేకుండా పన్నుల సంక్లిష్టతలను నావిగేట్ చేయటం తరచుగా ఇబ్బందికరంగా ఉంటుందన్నారు. తమ ప్రోగ్రాం ఆదాయ పన్నును నిర్వీర్యం చేయటం, మీకు జ్ఞానంతో సాధికారత కల్పించడం, పన్ను చట్టాలను సక్రమంగా పాటించడాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. అనంతరం రైల్వే డివిజన్ మేనేజర్ నరేంద్ర పాటిల్ మాట్లాడుతూ, చాలామంది ప్రజలు తమ పన్ను దాఖలు అవసరాల కోసం ఇతర వ్యక్తులపై ఆధారపడుతున్నారని అన్నారు. పన్ను దాఖలు చేయడం చాలా కష్టమైన పనని భావించకూడదన్నారు. మనం చేయాల్సిందల్లా ఆదాయ పన్ను నిబంధనలను పూర్తిగా చదివి వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం చేయాలన్నారు. మనమే మన సొంత పన్నులను సులభంగా ఫైల్ చేసుకోవాలన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయడం గురించి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలన్నారు. డబ్బు, ఆర్థిక సంబంధిత విషయాలను అర్థం చేసుకునే అలవాటును అందరూ అలవర్చుకోవాలని డిఆర్ఎం పాటిల్ పిలుపునిచ్చారు. Income tax department is helping us with an awareness program regarding income tax returns to be filed.
by the government employees. Recently, it has been noticed that government employees, sometimes due to lack of awareness and sometimes due to the middlemen, are getting into issues like false refund claims and wrong filing of returns. So this kind of awareness programs will be very helpful for our railway employees. And I thank N. Abhinaya, Joint Commissioner Income Tax, and her team who had come here to help us understand proper filing of income tax returns and inculcating a tax compliance attitude in all our employees. Thank you. విజయవాడ రైల్వే డివిజన్ కార్యాలయ పరిధిలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అభినయ గారి ఆధ్వర్యంలో వారి టీం రైల్వే ఎంప్లాయీస్ అండ్ ఇతర గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడంలో ఏవైతే తప్పులు దొరుకుతున్నాయో వాళ్ళని అవేర్ చేయడం, వాళ్ళకి అవేర్నెస్ పెంచడానికి ఈ కార్యక్రమం చేపట్టింది. ఇది ఎంతో హర్షణీయం. సాధారణంగా ఇటువంటి మిస్టేక్స్ వల్ల మనకి ఎంప్లాయీస్ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ముందుకు వచ్చి మేము ఎంప్లాయీస్కి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ వాటిని నివృత్తి చేస్తాము అని చెప్పేసి ముందుకు వచ్చారు. సో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనివల్ల ఎంప్లాయీస్ అందరూ వారి యొక్క డౌట్స్ని వారి యొక్క ఏమైనా సులభతరం చేసుకోవడానికి ఎంతో బాగా ఉపయుక్తంగా ఉంటుంది. గాంధీనగర్ ఎంఆర్పిఎస్ కార్యాలయంలో ఎంఆర్పిఎస్ రాష్ట్ర కో కన్వీనర్ మానికొండ శ్రీధర్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. 30వ సంవత్సర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూలై 7న జనజాతర ప్రకాశం జిల్లా రావినూతలపాడు మండలం ఈదుమూడి గ్రామంలో నిర్వహించే మాదిగల జనజాతర సభకు ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి వేలాది మాదిగల ఉపకులాలకు చెందినవారు హాజరై జనజాతర సభ విజయవంతం చేయాలని ఎంఆర్పిఎస్ రాష్ట్ర కో కన్వీనర్ మానికొండ శ్రీధర్ పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు నాయుడు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్నామని, జిల్లాల వారీగా వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. నూతన ప్రభుత్వం వచ్చి నెల రోజులైంది కాబట్టి రానున్న రోజుల్లో ఎంఆర్పిఎస్కు ఇచ్చిన హామీ వర్గీకరణ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో దుద్దల ప్రభు, వీర్ల అన్వేష్, ఎం రాంబాబు, ప్రతిపాటి వీరయ్య, నడికుర్తి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మరి ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఎలక్షన్ లో మాట ఇచ్చారు, ఎస్సీ వర్గీకరణపై మేము కట్టుబడి ఉన్నామని చెప్పి. ప్రధానమంత్రి మొదలుకొని ఈ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎస్సీ వర్గీకరణ కట్టుబడి ఉన్నాం, ఈ రాష్ట్రంలో ఇంకో అడుగు ముందుకేసి జిల్లాల వారికే వర్గీకరణ చేస్తారని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది. ప్రభుత్వం ఇప్పుడే వచ్చింది కాబట్టి ఈ యొక్క రిజర్వేషన్ విషయంలో సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది కాబట్టి ఆ రిజర్వ్డ్ ఫలితాన్ని, జడ్జిమెంట్ ఫలితాన్ని రాగానే దాన్ని అమలు చేసే చోట మరి ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారంగా ఇప్పుడైతే హామీలను ఏ విధంగా నెరవేర్చడానికి ఎంతో ఉత్సాహంగా త్వరగా చేస్తున్నారో అదే విధంగా మా యొక్క మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి మరి సహకరించి బిల్లును ప్రవేశపెట్టి మాకు న్యాయం చేస్తారని చెప్పి మేము విన్నవించుకుంటా ఉన్నాం. విజయవాడలో ప్రేమోన్మాది గడ్డం మణికంఠ చేతిలో హత్యకు గురైన దర్శిని తండ్రి శ్రీరామ్ చంద్రమూర్తి మృతి పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఎందుకు స్పందించలేదని వైఎస్ఆర్సీపీ నాయకులు పోతిన మహేష్ ప్రశ్నించారు. గడ్డం మణికంఠ టీడీపీ కార్యకర్తని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు స్పందించడం లేదని మహేష్ విమర్శించారు. ఈ ఘటన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీస్కు కోతవేటు దూరంలో జరిగినా కనీసం ఆయన స్పందించలేదని పోతిన మహేష్ ధ్వజమెత్తారు. కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా మణికంఠ చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేస్తున్నటువంటి సందర్భంలో ఆయన సెల్ఫీ తీసుకున్నటువంటి ఫోటో కాబట్టి మేము చెప్తా ఉన్నాం, గడ్డం మణికంఠ ముమ్మాటికి తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడే. అతను ప్రేమోన్మాదే. ఇతను దర్శిని తండ్రి శ్రీరామ్ చంద్రమూర్తి గారిని అత్యంత దారుణంగా, కిరాతకంగా నడి రోడ్డు మీద అత్యంత పాశవికంగా చంపేసిన ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. ఒక యువతకి ఇంత దారుణం జరిగితే హోంమంత్రి అనిత గారు కూడా స్పందించారు. ఈ ఘటనకి కోతవేటు దూరంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి క్యాంపు కార్యాలయం కూడా ఉంది, కనీసం వారు కూడా స్పందించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.